చిక్కుడు రమేష్, శివునిపల్లి మత్స్యశాఖ సొసైటీ గతంలో నిన్న మొన్నటి దాకా బాధ్యతల మీద ఉన్న బూరశంకర్ మరియు చెన్నూరు వెంకటేశ్వర్ కార్యదర్శి గారు, కార్యవర్గం అందరూ కలిసి తాత్కాలికంగా లెటర్ రావడం వల్ల ఎలక్షన్స్ నూతన బాడీని ఎంపిక కోసం పోటీ పెట్టుడు జరిగింది. పోటీ బైరులో ముగ్గురము నిలబడ్డము. అందులో సరే నేను గతంలో చేసిన పనులు చనిపోయిన కాడికి పెళ్ళిళ్ళ కాడికి ఎక్కువ సంఖ్యలో భాగస్వామినాయి. జర ముందుకు నడిపించకపోయినా గతంలో కూడా సేవా కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో నేను పాల్గొనడం జరిగింది. అందుకు గాను శివునిపల్లి ముదిరాజు బంధువులు అందరూ నన్ను గుర్తించి నన్ను ఒక అధ్యక్షునిగా నియమించడం జరిగింది. గతంలో కూడా వాళ్ళు చెప్పిన ప్రకారము అన్ని లెక్కలు కానీ అన్ని విషయాలలో ఏ చిన్న రిమార్కు లేకుండా వచ్చింది చేసుడు జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా చేస్తే ఈయన చేస్తేనే బాగుంటుందని ఆ పోటీ ఇచ్చిన తరుణంలో కూడా నాకే ఎక్కువ మెజారిటీ చూపించడం జరిగింది. నేనే అధ్యక్షునిగా ఎంపిక చేసిర్రు. ఈ ఎంపిక జరిగిన తదుపరి నేను శివునిపల్లి మత్స్యశాఖ సంఘానికి కుల సభ్యులందరికీ 2 చేతులు ఎత్తి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా ఇతర ఊళ్ళల్లో ఉన్న మా ముదిరాజు బంధువులకు, కార్యవర్గానికి ఏ స్థానంలో ఉన్నా కానీ జిల్లా నాయకుల కాన్నుంచి వెళ్ళి మా ముదిరాజు బంధువులు ఎంత దూరం ఉన్నా వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ క్రమంలోనైనా ఓ ఆఫీసు పోయినా లేకపోతే మిగతా విషయాల కార్యక్రమాలు పోయినా నాకు వాళ్ళంతు భాగం కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. చేపల విషయంలో కూడా చేప పిల్లలు తెచ్చే విధానంలో కూడా ప్రతి తీర్మానం చేస్తా. చేపలను కూడా ఎలాంటి విషయంలో అవకతవకలు జరగకుండా తీసుకొస్తా. చేపల అమ్మకంలో కూడా అవకతవకలు జరగకుండా చూస్తా. శివునిపల్లి అనే మత్స్యశాఖను మంచి రూపురేఖలుగా తీర్చిదిద్ది అన్ని విధాలుగా నేను కష్టపడైనా మా సంఘాన్ని తీర్చిదిద్దుతానని కోరుకుంటాను. నాపై నమ్మకం ఉంచి శివునిపల్లి ముదిరాజులందరూ నాకు ఈ పట్టం కట్టినందుకు వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నా పూర్తి బాధ్యత వహిస్తాను. చేపల విషయంలో సబ్సిడీ కానీ మరియు ఇతర లోన్స్ కానీ ఏది వచ్చినా ఎలాంటి విషయాలనైనా ఉన్న బాడీ మెంబర్స్లను, ఇతర పాత పెద్ద మనుషులను, కొత్త పెద్ద మనుషులను, సంఘంలో గౌరవంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఒక 20-30 మందితోని తీర్మానం చేసి ఎవరికి ఏం కావాలి, ఏ విధమైన కోణంలో పోతే మన ఊరికి న్యాయం జరుగుతుంది అనే విషయంలో కూడా నేను అన్నీ తెలుసుకొని వీళ్ళందరి సహాయ సహకారాల మేరకు నేను ముందుకు అలాంటి పనులను కూడా నేను ముందుకు నడిపిస్తానని కోరుకుంటాను.